హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పటి వరకు ఇండియాలో కొన్ని రేర్ రికార్డ్స్ ఉంటాయి హీరోల కట్అవుట్కి సంబంధించి. ఆ రేర్ రికార్డ్స్ ఏంటో, ఎన్నెన్ని ఫీట్లు, ఎవరెవరు ఏ హీరోలకు ఫ్యాన్స్ పెట్టారు అనేది ఒకసారి నేను చెప్తాను. అలాగే దాన్ని ఎవరు బద్దలు కొట్టబోతున్నారు అనేది కూడా చెప్తాను. సో ముందుగా చూసుకోవాల్సి వస్తే అజిత్ గారి కట్అవుట్ ఉంది. అజిత్ గారి కట్అవుట్ 190 ఫీట్. దాని తర్వాత విజయ్ గారి కట్అవుట్ 175 ఫీట్. దాని తర్వాత ధనుష్ గారి కట్అవుట్ 180 ఫీట్. దాని తర్వాత సూర్య గారి కట్అవుట్ ఎన్జీకే మూవీ 215 ఫీట్. దాని తర్వాత యష్ సినిమా, కేజీఎఫ్ సినిమా, యష్ గారి కట్అవుట్ 236 అడుగులు. సో వీటన్నిటి కంటే ఈ 5 కట్అవుట్ల కంటే యష్ గారిదే టాప్ రికార్డ్ ఉంది, 236. దాని తర్వాత మనకి సలార్ ఉంది. సలార్ కూడా 215 నుంచి 220 అడుగులు కట్అవుట్ వాళ్ళు పెట్టడం జరిగింది. సో వీటన్నిటిని బీట్ చేయబోతున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 250 అడుగుల కట్అవుట్ని విజయవాడలో గ్రౌండ్లో పెట్టబోతున్నారు. సో ఆ సెలబ్రేషన్స్ అనేవి 29వ తారీఖు, అంటే గేమ్ చేంజర్ తాలూకు ట్రైలర్ అనేది 28వ తారీఖు రిలీజ్ కాబోతుంది. 28వ తారీఖు శనివారం వచ్చింది. దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రోజే, అంటే 29వ తారీఖు ఆదివారం విజయవాడ గ్రౌండ్స్లో ఈ యొక్క కట్అవుట్ని ప్రదర్శించబోతున్నారు. 250 అడుగుల కట్అవుట్ని. ఇప్పటివరకు గతంలో వచ్చినటువంటి రికార్డులు ఏవైతే బిగ్గెస్ట్ కట్అవుట్స్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తుడిచిపెట్టేస్తూ 250 అడుగుల కట్అవుట్ని విజయవాడ గ్రౌండ్స్లో పెట్టబోతున్నారు. సో ఇది 29వ తారీఖున ఫ్యాన్స్ అందరూ విజయవాడకు సంబంధించినటువంటి రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కలిసి ఈ యొక్క సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. సో 28వ తారీఖున ఎప్పుడైతే ట్రైలర్ వస్తుందో, సో ఆ ట్రైలర్ అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే ట్రైలర్ని ఒక రేంజ్లో కట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. యాంథోనీ రూబెన్ టీజర్ కూడా కట్ చేసింది ఆయనే. సో ఇప్పుడు ట్రైలర్ని కూడా ఆయనే కట్ చేస్తున్నారు. అలాగే సినిమాని కూడా కట్ చేసేది ఆయనే. ఆయన అట్లీ సినిమాలకి పనిచేస్తున్నాడు. సో ఆ యొక్క ఎడిటర్ని శంకర్ గారు తీసుకోవడం జరిగింది. సో ఈసారి ట్రైలర్ కట్ మాత్రం అదిరిపోనుంది. 28వ తారీఖున ట్రైలర్ వచ్చి రావంగానే 29వ తారీఖు దాని నెక్స్ట్ డే ఆదివారం ఇండియాస్ బిగ్గెస్ట్ కట్అవుట్ ఆఫ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తాలూకు ఒక మంచి స్టిల్తో 250 అడుగుల కట్అవుట్తో ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్గా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళని కూడా ఆ యొక్క గ్రౌండ్స్కి పిలిచి దాన్ని కరెక్ట్గా 250 అడుగులు ఉందా లేదని చెప్పి వాళ్ళు ఆథెంటిక్గా చెక్ చేసిన తర్వాతే మరి వాళ్ళు ఈ రికార్డ్ని ఇవ్వనున్నారట. మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళని పిలిపిస్తారా లేదా అనేది తెలియదు. కానీ ప్రస్తుతం అయితే 250 అడుగుల కట్అవుట్ని విజయవాడ గ్రౌండ్స్ పెట్టున్నారనేటువంటి వార్త సంచలనంగా మారింది. సో 28వ తారీఖున విజయవాడ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, విజయవాడ వాసులు కానీ, లేకపోతే ఏలూరు, రాజమండ్రి, గుంటూరు, భీమవరం ఇటు చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. సో 29వ తారీఖున డిస్ప్లే కాబోయేటువంటి ఆ కట్అవుట్ కోసం యావత్ రామ్ చరణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఈ యొక్క కట్అవుట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి.